కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు 58 డివిజన్లో దొంగ ఓట్లు వేస్తున్నారని తాము చెబుతుంటే పోలీసులు తమపై లాఠీచార్జ్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. రైట్, అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, అయితే కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఇటు బీజేపీ నాయకులపై ఇటు పోలీసుల లాఠీ చార్జీ నివసిస్తూ ఇట బీజేపీ శ్రేణులు అయితే మండిపడుతున్నారు. ఇటు కరీంనగర్ డివిజన్ లోని 58వ డివిజన్ లో కూడా దొంగ ఓట్లు బీఆర్ఎస్ నేతలు వేయిస్తున్నారన్న సమాచారం అనుకున్న బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితిలో తాము ప్రశ్నిస్తే తమపై బీజేపీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేస్తున్నారంటూ కూడా బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. ఇటు ఏదైనా బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేస్తుంటే తమపై లాఠీ చార్జ్ చేయడం ఏంటంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల తీరుపై మాత్రం బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి వారి లాఠీ చార్జీకి నిరసనగా కూడా రోడ్డుపై బైఠాయించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఇలాంటి ఘటనపై కూడా తమకు ఎవరైతే బీజేపీ నేత బీఆర్ఎస్ నేతలు చేయబట్టి తమపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కూడా బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆరుగురి కార్యకర్తలకైతే కొంచెం స్వల్ప గాయాలైనట్లు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇందులో భాగంగానే గాయాలైన వారిని కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రోడ్డుపై అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు చేసిన తరంగానికి తమపై లాఠీ చేసిన స్థానిక ఎమ్మెల్యే ఉన్న గంగుల కమలాకర్ అధికారులు ఉన్న పరిస్థితిలో అక్కడ తమపై దాడి చేశారంటూ కూడా ఇటు బీజేపీ శ్రేణులు అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన అయితే ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విషయాన్ని కూడా బీజేపీ కేంద్ర స్థానిక ఎంపీగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా వెంటనే మండిపడ్డ పరిస్థితి. వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు అయితే తెలుసుకొని ఆ లాఠీ చార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరినట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు వెంటనే లాఠీ చార్జ్ ఎందుకు చేశారన్న కోణంలో కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గోపీకృష్ణ, అయితే బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ క్రమంలో 6 బీజేపీ కార్యకర్తలకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అక్కడ 58వ డివిజన్ వద్ద ఉన్న బీజేపీ కార్యకర్తలు దాదాపు 6 మాత్రం విచక్షణ రహితంగా పోలీసులు అయితే కర్రలతో లాఠీ చార్జ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో దాదాపు కొందరికి పలువురికి చేతులు కూడా విరిగినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇటు మన విజువల్ చూస్తున్నట్టు కూడా ఆ గాయాలతో కూడా ఉన్న పరిస్థితి మనకు 6 కూడా విచక్షణ రహితంగా పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేసినట్టు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరికి పలువురు గాయాలవడంతో వెంటనే ఆసుపత్రికి అయితే తరలించి వైద్య చికిత్సలు అయితే అందిస్తున్నారు. ఇటు ఎందుకు లాఠీ చార్జ్ అయిన కోణంలో కూడా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి మాత్రం లాఠీ చార్జ్ కారణమైన వారిని మాత్రం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు అయితే ఇక్కడ బీజేపీ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. లేని పక్షంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. గోపీకృష్ణ, పలు చోట్ల దొంగ ఓట్లు వేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదు, సపోర్ట్ చేస్తున్నారు అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూడాలి ఈ ఆరోపణలు? అయితే స్థానికంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్న పరిస్థితుల్లో మాత్రం లోకల్లో సంబంధించిన దొంగ ఓట్లు అంటే ఒకే ఇంట్లో వేరే గ్రామాల నుంచి కావచ్చు వేరే వాళ్ళ నుంచి కూడా వేసిన పరిస్థితిలో రెండు అంటే పేర్లు సేమ్ ఉన్న పరిస్థితిలో కూడా వేరే వారిని వేయించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆరోపణలు అయితే చూస్తున్నాయి. ఇటు దొంగ ఓట్లు అనేది గెలిపించే అధికారం చేపట్టే దిశగా కూడా బీఆర్ఎస్ ఉన్న పరిస్థితిలో దాదాపు గత కొన్ని సంవత్సరాల
నుంచి కూడా గంగుల కమలాకర్ కరీంనగర్ అడ్డగా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు అధికారం మేయర్ పీఠకు సంబంధించి అయితే పోటాపోటీగా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ అన్న కోణంలో ఉన్న పరిస్థితిలో మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న మేయర్ వచ్చే అవకాశం ఉన్న పరిస్థితులు, ఎక్కువ మొత్తంలో డివిజన్లు గెలిచే అవకాశం ఉన్నదని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో ఈ దొంగ ఓట్లు వేయించి గెలుపొందేందుకు కూడా బీఆర్ఎస్ బరితెగిస్తుందంటూ కూడా బీజేపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. ఇటు ఆ బీఆర్ఎస్ శ్రేణులు కూడా తమ మేయర్ డివిజన్ గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇలాంటి విఫల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు బీజేపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొత్తానికైతే హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో మాత్రం పీఠం ఎవరికి తగ్గుతుందని చెప్పేసి చూసిన పరిస్థితుల్లో మాత్రం బీజేపీ శ్రేణులు అయితే బీఆర్ఎస్ శ్రేణులు గెలుపొందేందుకు ఈ దొంగ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ.